వెల్కమ్ టు కీటాక్స్. ఏపీలో రాజకీయ అతివాదం పెచ్చుమీరుతుందా? ఒక పార్టీని, ఒక ఐడియాలజీని, ఒక నాయకుడిని భూతం అంటూ భూస్థాపితం చేస్తాము అంటూ బ్లేటెంట్ గా ప్రకటనలు చేసే వరకు పరిస్థితి ఎందుకెళ్తుంది? ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తామని చెప్పాను. స్వయంగా ముఖ్యమంత్రి ఇలా మాట్లాడుతూ ఉన్న తర్వాత నాలాంటి హార్డ్ కోర్ చంద్రబాబు ఫాలోయర్స్ కూడా ఒక్కటే డౌట్ వస్తుంది. ఏంటి మనలో ఇంత అసహనం ఎందుకు పెరిగింది? కనీసం ప్రత్యర్థి పొడ కూడా మనకి ఎందుకు గిట్టట్లా? అసలు మనం తలుచుకుంటే ప్రత్యర్థిని తుడిచిపెట్టడం సాధ్యమేనా? భూస్థాపితం చేయగలమా? రియాలిటీ ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. ఏపీలో రాజకీయం అంతా ఒకవైపే మొగ్గింది. ప్రధాన పార్టీలు 4 ఉన్నాయి అనుకుంటే 3 కూటమిలోనే ఉన్నాయి. కూటమి వైపే 164 సీట్లుంటే వైసీపీ వైపు కేవలం 11 మందే ఉన్నారు. ఇంత అసహజమైన బ్యాలెన్స్ లేని సిచ్యువేషన్ ఆల్రెడీ ఉంది. అయినా సరే జగన్ గురించి పదే పదే మాట్లాడడము, వైసీపీని భూస్థాపితం చేయాలి అనడంలో ఆంతర్యం ఏంటి? అది సాధ్యమేనా? అసలు ఒక్కసారి లెక్క తీసి చూద్దాం. ఎన్నికల్లో 134 ఎన్నో సీట్లు వచ్చాయి అని చెప్పే టీడీపీకి వచ్చిన ఓట్లన్నీ 45%. 45%లో కాంబినేషనల్ ఇంపాక్ట్ అనేది ప్రముఖంగా ఉంది. మోడీ వచ్చి ప్రచారం చేయడము, జనసేన ఓట్లు కొన్ని కలవడము, ఇవన్నీ జరిగిన తర్వాత సింగిల్ గా టీడీపీకి వచ్చిన ఓట్లు 45%. పైగా మీడియా మేనేజ్మెంట్, పబ్లిసిటీ, మొత్తం శక్తియుక్తులన్నీ కేంద్రీకరించడం, క్రోడీకరించడం అన్నీ ఉన్నాయి ఇందులో. మరి వైసీపీకి ఎన్ని వచ్చినాయి? అమాంతం 40% ఓట్లు వచ్చినాయి. ఇందులో రకరకాల పార్టీలు లేవు, మీడియా హంగు ఆర్భాటాలు లేవు, విచిత్రమైన ప్రచారాలు లేవు, 5 ఏళ్లు మోతెక్కించిన పరిస్థితి లేదు. ఉన్నదల్లా ఒక్క జగనే నన్ను చూసి ఓటేయండి అని అడుగుంటాడు. 40 మంది ఓటేసి ఉంటారు. అంటే ఇటు వైసీపీకి ఇటు టీడీపీకి మధ్య తేడా ఎంత బలంలో? 5% కదా. మరి అలాంటప్పుడు 5% అడ్వాంటేజ్ ఉన్న పార్టీ ఒక 5% తక్కువ ఉన్న పార్టీని తుడిచి పెడతాము, భూస్థాపితం చేస్తాము అని ఎలా చెప్పగలుగుతుంది? అదేంటి జగన్ అధికారంలో ఉండగా వై నాట్ 175 అన్నాడు కదా. ఎస్ అన్నాడు. ఏమన్నాడు? కుప్పంలో కూడా ఓడిస్తాము అన్నాడు. వై నాట్ 175 అన్నాడు. అంటే రాజకీయంగా ఏదైనా సరే ఆకాంక్ష వ్యక్తం చేయడము, ఓడిస్తాము అని చెప్పడం పర్మిసిబుల్ రాజ్యాంగం ప్రకారం. అంతేగాని భూస్థాపితం చేస్తాము అని చెప్పడం పర్మిసిబుల్ అవుతుందా? రాజకీయాల్లో పెరుగుతున్న అసహనానికి నిదర్శనంగా చంద్రబాబు మాటలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి 5 ఏళ్లకి టీడీపీని ఓడిస్తారు అనే ఉదాహరణ చెప్పడానికి వైకుంఠపాళి అనే మాట ఇదే చంద్రబాబు వాడుతూ ఉన్నారు. నిజానికి రాజకీయం వైకుంఠపాళో కాదో, నిత్యంలు ఉన్నాయో పాములు ఉన్నాయో లేదో తెలియదు, కానీ రాజకీయం అనేది మాత్రం ఖచ్చితంగా జైంట్ వీల్ సార్. అది తిరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం పైన ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాం, మిగతా వాళ్ళందరూ మన కింద ఉన్నట్టు కనిపిస్తారు. మనం పీక్లో ఉన్నాము అని అర్థం. ఆ తర్వాత మనకి తెలిసేలోపే ఆ జైంట్ వీల్ కొంచెం కిందకి దిగుతుంది. దిగినప్పుడు అది మెల్లగా మనం కిందకి వస్తూ ఉంటాము. మనం ఎవరైతే కింద ఉన్నామో అనుకుంటున్నారో వాళ్లే పైకి రావడం అనేది సహజంగా జరుగుతుంది సార్. 30 ఏళ్ళు పార్టీకి అధ్యక్షుడిగా, నేరుగా కుర్చీలోకి వస్తున్న వ్యక్తిగా, అనేక ధక్కాముక్కీలు తిన్న నాయకుడిగా మీరు ఈ ప్రాక్టికల్ రియాలిటీని మర్చిపోయి భూస్థాపితం చేస్తా అనే మాటలు వాడిన తీరు చూసిన తర్వాత ఒక సగటు అభిమానిగా నాకైతే హర్టింగ్ అనిపించింది రియల్లీ. దిస్ ఈజ్ కీటాక్స్.